ఇటీవల తెలంగాణ డీజీపీ ఎట్టు లొంగిపోయిన మాజీ మావోయిస్టులు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. సెక్రటరియేట్కు చేరుకున్న మాజీ మావోయిస్టులు సీఎంతో కీలక అంశాలపై చర్చించనున్నారు. పొలిటికల్ ఎజెండాతోనే సీఎంతో భేటీ అంటున్నారు. మాజీ మావోయిస్టులు పొలిటికల్ ఎంట్రీపై కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని సెక్రటరియేట్ నుంచి మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చూసాం డీజీపీ ఎదుట లొంగిపోయినప్పుడు తమ ఉద్యమ పంథా మారుతుంది, యాక్టివ్ పొలిటీషియన్ గా పాలిటిక్స్ లోకి వస్తామన్న ఒక స్టేట్మెంట్ ని మావోయిస్టులు చెప్పటాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డిని కలవటానికి కూడా వచ్చారు. అంటే ఏం చేయబోతున్నారు, ఎలాంటి ఆసక్తికరమైన అప్డేట్ ఉందంటే ఏం చెప్తారు? ఎస్ అనుశ్రీ, మరికొద్దిసేపట్లోనే లొంగిపోయినటువంటి మావోయిస్టు అగ్రనేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ప్రజెంట్ 6వ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం పక్క హాల్లో వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లోనే ఈ అగ్రనాయకులందరినీ కూడా కలిసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తం 6 వచ్చారు. అందులో 4 అగ్రనాయకులు ఉన్నారు. దేవ్జీ ఉన్నారు, అట్లాగే మల్లారెడ్డి ఉన్నారు, చొక్కారావు ఉన్నారు, నరసింహారెడ్డి. వీళ్ళు 4 కూడా మావోయిస్టు పార్టీకి అగ్రనాయకత్వంలో పనిచేశారు. వీళ్ళ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పార్టీ పనిచేసింది అన్నటువంటి చర్చ కూడా చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళతో పాటు రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయినటువంటి మరొక 2 నాయకులు కూడా, అగ్రనాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లేటువంటి సందర్భంలో దేవ్జీ ఒక కామెంట్ చేసి వెళ్లారు. పొలిటికల్ ఎజెండాగానే సమావేశం జరుగుతుంది అన్నటువంటి కామెంట్ ఆయన చేశారు. ఈ కామెంట్ వెనుక ఆంతర్యం ఏంటి అన్నది చాలా గట్టిగా చర్చ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వాళ్ళ పొలిటికల్ అంశం, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం మీద చర్చిస్తారా, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చిస్తారా, లేదంటే గతంలో ఏ ప్రజల కోసం, ఏ ప్రజా సమస్యల కోసం అయితే వీళ్ళు పనిచేశారో ఆ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా మెసేజ్ పంపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్నది చూడాల్సి ఉంటుంది. సాధారణంగా లొంగిపోయేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా లొంగిపోయేటువంటి అవకాశాలు ఉండేటివి. కానీ ఆ రోజు అనివార్య కారణాల వల్ల లొంగిపోలేదు అన్నదిగా తెలుస్తా ఉంది. దాని తర్వాత ముఖ్యమంత్రిని కలిసేటువంటి సందర్భం ఎక్కడా కూడా లేదు అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మావోయిస్టులే ముఖ్యమంత్రిని కలవాలని అనుకున్నారా, లేదంటే ముఖ్యమంత్రి మావోయిస్టులను కలవాలనుకున్నారా, లేదంటే పోలీసులు మధ్యవర్తిత్వం వహించి ముఖ్యమంత్రి దగ్గరికి ఈ పెద్ద నాయకులు కాబట్టి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారు అన్నది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆ విషయం మీద మరికొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే పొలిటికల్ ఎజెండా అన్నది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు జరిగినటువంటి, వీళ్ళు చెప్తున్నటువంటి, ప్రభుత్వాలు ఆరోపిస్తున్నటువంటివి, ఇతర బయట విమర్శలు, ప్రతి విమర్శల విషయంలో కావచ్చు, మొత్తానికి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ మీద కూడా ఈ అగ్రనాయకులు ఏమైనా మాట్లాడతారా, భేటీ తర్వాత ఏమైనా మాట్లాడతారా, మాట్లాడితే ఎలాంటి అంశాలు మాట్లాడతారో అన్నది కూడా కొంత చర్చించాల్సినటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే లొంగిపోయిన రోజు ఏది మాట్లాడినా కూడా కాంట్రవర్సీ అవుతుంది అన్నటువంటి విషయం ఆయన చెప్పారు. కాబట్టి ఈ రోజైనా మాట్లాడతారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శేఖర్.